విజయవాడ కృష్ణలంకకి వరదకి సంబంధించినటువంటిది అంటే ఒక రకంగా అదృష్టం ఏంటంటే రిటైనింగ్ వాల్ పూర్తి కావడం అన్నటువంటిది. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఏరియా సింగనగర్ ఏరియా వరదలకేమో బుడమేరు కారణం అయితే విజయవాడలో ఉన్నటువంటి సింగనగర్ ఇదే కృష్ణలంక ప్రాంతానికి వాస్తవంగా వరద ముంపు పొంచి ఉంది. ఎందుకంటే అక్కడ 5 లక్షలు 4 లక్షల క్యూసెక్కులు దాటిన దగ్గర నుంచి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుంటాయి. 6 లక్షలు అంటే కనుక ఆ పైకి వస్తుంది. 7 లక్షలు దాటిందంటే లోపల ఉన్నటువంటి కట్ట అంటే ఇప్పుడు మన విజయవాడ బస్ స్టాండ్ దగ్గర హైవే ఉంది కదా, హైవే రెండవ కట్ట అనమాట. మెయిన్ కట్ట లోపల ఒకటి అంతకుముందు కట్టించారు. ఆ కట్టించినందువలన కొంతవరకు ఆ మధ్యలో ఉన్నటువంటి అంటే కృష్ణానదికి ఈ హైవేకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు సేఫ్గా ఉన్నారు. అయితే ఆ లోపల మళ్ళీ ఇళ్ళు కట్టేసేసుకోవడం వలన ప్రమాదం ఉండేది. ఇదివరకు వాళ్ళు మునిగేవాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా ఒక రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి టైంలో కట్టించినటువంటి కారణంగా కొంతవరకు కంట్రోల్ ఉంది. అయితే ఇప్పుడు డేంజర్ బెల్స్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాటర్ 9 లక్షల క్యూసెక్కుల దాకా చేరుతుంది కాబట్టి కృష్ణలంకకి ప్రమాదం ఉంది. 9,30,000 అన్నట్టుంది. అంటే ఆ లోతట్టు ప్రాంతాలు ఏదైతే రిటైనింగ్ వాల్ దాటి అక్కడికి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఇది జాగ్రత్త కావాల్సిన అవసరం ఉంది.